సంగారెడ్డి జిల్లా కంటి మండలం తుర్కా వడగమాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి భారీగా పత్తి యంత్రాలు దగ్ధమయ్యాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. సంగారెడ్డి జిల్లా కంటి మండలం తుర్క వడగమాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి భారీగా పత్తి యంత్రాలు దగ్ధమయ్యాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. పరశురాం, రోజు తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కంటి మండలం తుర్క వడగావ గ్రామ శివార్లు సమర్థ్ కాటన్ మిల్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే మిల్లులో ఉన్నటువంటి మినీ ట్రాక్టర్ ద్వారా పత్తి తరలించేటువంటి మినీ ట్రాక్టర్ లో చెల్లైనటువంటి మంటలు ఒక్కసారిగా మిల్లు అంతటా కూడా వ్యాపించాయి. ఆ వ్యాపించినటువంటి మంటలతో ఒక్కసారి అప్రమత్తమైన సిబ్బంది అందులో నుంచి బయటకు రావడం జరిగింది. అంతకంతకు మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అటు నారాయణఖేడ్, ఇటు పెద్దశంకరంపేట, అదేవిధంగా పొరుగున ఉన్నటువంటి కర్ణాటక బీదర్ నుంచి కూడా మరో ఫైర్ ఇంజన్ 3 ఫైర్ ఇంజన్లను తీసుకువచ్చి వాటి ద్వారా మంటలను అదుపులో తెచ్చారు. దాదాపు 2 గంటల పాటు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం కొంత మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే భారీగా దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో కమ్ముకున్నాయి. అయితే ఇంకా ఏదైనా లోపల అగ్ని ఉందా, మంటలు ఉన్నాయనే దాంతో ఇంకా మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే కోట్లాది రూపాయలు విలువ చేసే పత్తి, అదేవిధంగా పత్తి యంత్రాలన్నీ కూడా పూర్తిగా దగ్గరైనట్లుగా సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి ఎంత నష్టం వాటింది అనేది ఇంకా యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఆ మినీ ట్రాక్టర్ పత్తిని తరలించే క్రమంలో ఆ యంత్రాల్లో చెలరైనటువంటి మంటల ద్వారానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అగ్ని ప్రమాదానికి సంబంధించి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరికి కూడా ఎలాంటి అపాయం జరగలేదు. రైట్ పరశురాం. నెక్స్ట్